హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లావణ్యాస్ లైఫ్ స్టైల్. ఈరోజు వీడియోలో మనం శ్రావణ మంగళగౌరి యొక్క వ్రత విధానం గురించి మనం తెలుసుకుందాం. అలాగే శ్రావణ మంగళగౌరీ దేవి యొక్క పూజా సామాగ్రి గురించి, అలాగే మంగళగౌరి వ్రతం నోము ఎవరు ఆచరించాలి, వాయన తాంబూలాలు ఎవరికి ఇవ్వాలి, అసలు ఉద్యాపన ఎలా చేసుకోవాలి, పూర్తి శ్రావణ మంగళగౌరి వ్రతం యొక్క పూజా విధానం గురించి మనం చాలా స్పష్టంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రావణ మాసం అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది శ్రావణ మంగళగౌరి వ్రతం, అలాగే వరలక్ష్మి వ్రతం. ఎంతో విశిష్టవంతమైన మహిమాన్వితమైన శ్రావణ మంగళగౌరి వ్రతం యొక్క పూజా సామాగ్రి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. శ్రావణ మంగళగౌరి వ్రత పూజా సామాగ్రి: పసుపు, కుంకుమ, పండ్లు, పూలు, తమలపాకులు, వక్కలు, అగరవత్తులు, కర్పూరం, గంధం, అక్షతలు, కొబ్బరికాయ, నేతి దీపము, అలాగే తోరములు, జ్యోతులు, కత్తి లేదా ఇనుపది కానీ లేదంటే మీరు తీసుకోవచ్చు, అట్ల కాడ తీసుకోవచ్చు. అలాగే నానబెట్టిన శనగలు, నైవేద్యానికి కొబ్బరికాయ, పండ్లు, పిండి వంటలు. ఇంకా పూజకి సంబంధించినవి ఏంటి అంటే పసుపుతో చక్కగా వినాయకుడిని తయారు చేసి పెట్టుకోవాలి. అలాగే పసుపు గౌరిని కానీ లేదంటే గౌరీదేవి విగ్రహం అయినా సరే మీరు చక్కగా వెండిది కానీ మట్టిది కూడా మీరు ఇక్కడ ఉపయోగించవచ్చు. అలాగే మనకి ఇంకా పూజలోకి కావాల్సినవి ఏంటి అంటే చక్కగా నీళ్లు, ఉద్దరిని, అలాగే మడిగా పట్టుకున్న నీళ్ళు అనమాట. అవి చక్కగా స్నానం చేసి మడిగా పట్టుకున్న పవిత్రమైన నీళ్లు, చక్కగా ఉద్దరిని, హరివేణం. ఇవి మనకి కావాల్సిన వస్తువులు. ఇప్పుడు మనం శ్రావణ మంగళగౌరి వ్రత పూజా విధానం గురించి మనం తెలుసుకుందాం. ముందుగా శ్రావణ మంగళగౌరి వ్రతం ఎవరు ఆచరించాలో ఇప్పుడు చూద్దాము. ముందుగా శ్రావణ మంగళవారాలు పెళ్ళైన తర్వాత తల్లి కొత్త పెళ్లి కూతురు చేత ఈ శ్రావణ మంగళవారాలు చేయించడం చాలా సాంప్రదాయం, అనాది నుండి వస్తున్న సాంప్రదాయం. ఈ శ్రావణ మంగళగౌరి వ్రతం 5 సంవత్సరాలు చేయాలి. మొదటి వారం 5 మంది ముత్తైదువులు, రెండవ వారం 10 మంది ముత్తైదువులు, మూడవ వారం 15 మంది ముత్తైదువులు, నాలుగవ వారం 20 మంది ముత్తైదువులు, 5వ వారం 25 మంది ముత్తైదువులు. ఈ విధంగా 5 సంవత్సరాలు చక్కగా అమ్మవారి పూజ చేసుకుంటూ చక్కగా ఈ విధంగా ప్రతి వారము, అంటే మనకు మంగళగౌరి వ్రతంలో ప్రతి సంవత్సరము మనం 5 మంది ముత్తైదులకు మొదటి వారం ఇస్తాం కదా, ఆ 5 మంది ముత్తైదులకు మనం ఇస్తున్నది ఎలా అంటే ప్రతి వారము మంగళవారాలు 4 ఉంటాయి కదా, 4 మంగళవారాలు చక్కగా ఏది మధ్యలో ఆటంకం లేకుండా చక్కగా పసుపు వినాయకుడిని పూజించి నిష్టగా భక్తి శ్రద్ధలతో చేస్తే చక్కగా 4 వారాలు మీకు పూర్తవుతాయి. ఈ విధంగా మీరు 5 సంవత్సరాలు చేయాలి. కొంతమందికి పెరుగుతారు, కొంతమందికి 5 మందే ఉంటారనమాట. అంటే 5 ముత్తైదువులకి వాళ్ళు ఇవ్వవలసి ఉంటుంది. కొంతమందికి ప్రతి